హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, కన్సల్టెంట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చాక ట్రావెల్ చేయొచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. సో ట్రావెల్ అనేది కూడా మనకి ఇప్పుడు ఫ్లైట్ ట్రావెల్ ఉందనుకోండి ఎగ్జాంపుల్. సో వాళ్ళకి ఎలా అడ్వైస్ చేస్తామంటే లాంగ్ ట్రావెల్ ఉందా, షార్ట్ ట్రావెల్ ఉందా అనేది చూసుకోవచ్చు. లైక్ కొంతమంది యూఎస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు, లైక్ కొంతమంది ఇంకా లాంగ్ ట్రావెల్ లైక్ 12 hours to 24 hours జర్నీ అట్లా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏ పీరియడ్ అనేది మనకి ట్రావెల్లో సేఫ్ అనేది చూసుకున్నట్టయితే మనకి జనరల్గా ఫస్ట్ 3 months కూడా కొంతమందిని అవాయిడ్ చేయమని చెప్తాం, అది ప్రొలాంగ్ జర్నీస్ ఉన్నట్టయితే. అండ్ అలాగే లాంగ్ జర్నీస్ ఉన్న వాళ్ళని 28 weeks తర్వాత అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకు అంటే యూజువల్లీ మనకు ఫస్ట్ 3 monthsలో ఒక్కొక్కసారి అబార్షన్ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ అలాగే జనరల్గా 28 weeks కాకపోయినా కూడా 36 weeks తర్వాత మనకి ప్రీటర్మ్ డెలివరీ, ఒక్కోసారి అంటే డెలివరీ ఎక్స్పెక్టెడ్ డేట్ కంటే ముందే అవ్వడం, ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో జనరల్గా లాంగ్ జర్నీస్, ప్రొలాంగ్ జర్నీస్ అయితే 28 weeks తర్వాత అవాయిడ్ చేసుకోవడం బెటర్. బట్ నార్మల్ షార్ట్ జర్నీస్ అనుకోండి 12 weeks నుంచి 36 weeks వరకు యూ కెన్ ట్రావెల్, లైక్ ఆల్మోస్ట్ 2 hours 4 hours అలాంటి జర్నీస్ మాత్రం విత్ అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకొని యూ కెన్ ట్రావెల్. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ పర్మిషన్ తీసుకున్నాకనే ట్రావెల్ చేయాలి. ఎందుకంటే కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి, లైక్ మనకి ప్లాసెంటా ప్రీవియా అంటారు. సో ప్లాసెంటా ప్రీవియా అంటే ఏంటి అంటే మాయ అనేది కిందికి ఉండడం అనమాట. సో ఈ మాయ కిందికి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా మనకి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం ఈ మాయ కిందికి ఉన్నప్పుడు బ్లీడింగ్ అయిన వెంటనే మనం నియర్ బై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఇది బ్లీడింగ్ అనేది అయిపోయి డిలే అయింది అనుకోండి హాస్పిటల్ తీసుకెళ్లే టైంలో ఒక్కొక్కసారి బేబీకి రక్తం సరఫరా అందక బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేశాకనే ఆ ట్రావెల్ జర్నీ ఎంతవరకు ఉంటుంది, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాక మీరు ట్రావెల్ చేయొచ్చు అనేది డిస్కస్ చేశాకనే మీరు ట్రావెల్ అనేది ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.